నాయకులకి అంగీకరించలేకపోయారు, మిగతా వాళ్ళు అంగీకరించలేకపోయారు. మిగతా వాళ్ళకి ఈయన మీద ఉన్న అభిప్రాయం ఏంటంటే జగన్ మీద కేసులో ఉన్నాడు కాబట్టి జగన్ ఆ పోస్టులు ఎత్తున్నాడు, ఆయనకి అంత సీన్ లేదు, మాస్ కాదు, మేమేం ప్రజల చేత ఎన్నికై గెలిచిన వాళ్ళం అనేటటువంటి ఫీలింగ్. మిగతా వాళ్ళు ఎదురుగుండా నమస్కారం పెట్టినా అపర విధేయత చూపించరు ఈయనకి. పైగా ఉత్తరాంధ్రలో సైలెంట్గా సాఫ్ట్గా ఉంటారనుకుంటే ఎదురెదిరిగారు అక్కడ. అలాంటి సందర్భంలోనే ఈయన సలహాలు ఇస్తుంటే జగన్ అంగీకరించలేదు కొన్ని. ముందు అసలు ఈయనకే తెలియని ఇవ్వాలి నొప్పని నెల్లూరులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయమన్నారు. అక్కడ కాస్త దెబ్బతింటారు ఆయన. దాంతో ఇక ఆయనకి అర్థమైపోయింది, ఇక ఒకసారి దెబ్బతిన్నాక దగ్గరికి రానిరు. ఇప్పుడు సినిమాల్లో కనుక ఒక డైరెక్టర్ హీరో కనుక ఎన్ని ఫెయిల్యూర్లు అయినా ప్రాబ్లం లేదు. హీరో సినిమాలు 4 ఫట్ అయినా మళ్ళీ 5వ సినిమా వస్తుంది హీరోకి, స్పీడ్ తగ్గచ్చేమో కానీ 5వ సినిమా వస్తుంది, 6వ సినిమా 10వ సినిమా కూడా వస్తుంది హీరోకి. డైరెక్టర్కి ఒక సినిమా ఫట్ అయ్యాక మళ్ళీ అవకాశాలు రావడం చాలా కష్టం. ఇప్పుడు ఈయన సినిమా డైరెక్టర్ లాంటి అక్కడ ఫెయిల్యూర్ అనేది తనకి దెబ్బ అనేటటువంటి ఫీల్ అయ్యారు. ఇంకోటి ఇప్పుడు ఎవరికైనా సలహాలు ఇచ్చిన నాయకులకి మాకు తెలిసిలే అంటారు, మీరే గెలవలేదు మీరు మాకు చెప్పేది ఏంటండి అంటారు. వైసీపీకి ఎప్పటికైనా నా అవసరం వస్తుంది అనే ఆలోచన ఉందా విజయసాయి రెడ్డి గారికి? అందుకనే నా మాట ఎప్పుడైనా భవిష్యత్తులో క్రియాశీలక అవసరం ఉంది అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేను వస్తాను అని చెప్పడం. అంత సీన్ ఏం లేదు, వైసీపీలోకి వస్తానంటలేదు, రాజకీయాలు వైసీపీ అని కాదు అంతే రాజకీయాల్లో. వైసీపీకి ఒకటే గుర్తు, జగన్ యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళకి, జగన్ అభిమానిస్తే